అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం నారా సర్కార్ ఈ రెండు విస్కీ సోడాలా కలిసిపోయాయి. చంద్రబాబు ఇలా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. అలా నకిలీ మద్యానికి అడ్డాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. మద్యం పాలసీని టీడీపీ లిక్కర్ సిండికేట్లకు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులకు రాసి చేసింది చంద్రబాబు ప్రభుత్వం. నకిలీ మద్యాన్ని ఏరులై పారించడానికి ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసేసింది. టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారీకి చంద్రబాబు సర్కార్ ఏ స్థాయిలో సహకరించిందో తెలియజేసే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ఈ దేశంలో ఏ పార్టీ నాయకుడు చెప్పని విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. అలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా సీన్ మార్చేసింది. నాణ్యమైన మద్యాన్ని లేకుండా చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించడంతోనే నారావారి పాలనలో నకిలీ మద్యం కుట్రకు తొలి బీజం పడింది. చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇప్పుడు మద్యం షాపులు, బార్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం ఏరులై పారుతుంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటు పరం చేసింది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలోని 3736 మద్యం షాపులను ప్రైవేటు వ్యాపారులకు అప్పగించింది. ఇవన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ లిక్కర్ సిండికేట్ చేతుల్లో ఉన్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మద్యం దుకాణంలో క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ మద్యాన్ని నియంత్రించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఎత్తేసింది. మొత్తం కూడా దోపిడీ. నకిలీ మద్యం. నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో, దొంగ ఫ్యాక్టరీల్లో, కుటీర పరిశ్రమలాగా సారా తయారు చేసి నారావారి సారాని బ్రాందీ షాపులకు పంపిస్తూ, బ్రాందీ షాపులో బెల్ట్ షాపులకు ఇస్తూ, బెల్ట్ షాపులో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. క్యూఆర్ కోడ్ విధానం ఎత్తేయడంతో అనధికారిక ఫ్యాక్టరీలలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని వైన్ షాపుల్లో ప్రవేశపెట్టారు. వైన్ షాపు నుంచి బెల్ట్ షాపు వరకు ఎక్కడ చూసినా ఈ నకిలీ మద్యమే. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్ రావులు తయారు చేసినట్టే అనేక మంది టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం రావడంతో 75,000కు పైగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం అత్యధికంగా ఈ బెల్ట్ షాపుల ద్వారానే చలామణి అయింది. ఈ బెల్ట్ షాపుల ద్వారానే ప్రతిరోజు నకిలీ మద్యం అమ్మినట్టు సాక్షాత్తు మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులే ప్రకటించారు. సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవు అని బుకాయించడం విశేషం. మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్, బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? నకిలీ మద్యాన్ని నియంత్రించేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన టెస్టింగ్ ల్యాబ్లను కూడా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందే. గత ప్రభుత్వంలో నగదు చెల్లింపుల ద్వారా మద్యం కొనుగోలు చేస్తే దాన్ని చంద్రబాబు పెద్ద అవినీతి అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో వైన్ షాపుల్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించాక మొత్తం మద్యం అమ్మకాలలో 75% అమ్మకాలు నగదు రూపేణా జరిగాయి. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? నకిలీ మద్యాన్ని ఏరులై పారించడానికి, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహించుకోవడానికి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుండి ఉన్నతాధికారుల వరకు నెల వందల కోట్లు లంచాలు వెళ్తూ ఉన్నాయి. నకిలీ మద్యం బెల్ట్ షాపులను చూసి చూడనట్టు వదిలేయడానికి ఎక్సైజ్ స్టేషన్ కు 25,000, డీసీకి 5,000, ఈఎస్కి 5,000, డీసీ స్క్వాడ్ కి 10,000, ఈఎస్ స్క్వాడ్ కి 5,000, టాస్క్ ఫోర్స్ కి 5,000, డిపోలకు 5,000, స్థానిక పోలీస్ స్టేషన్ కు 15,000 చెల్లిస్తున్నట్టు మద్యం షాపు ఓనర్లు, మద్యం సిండికేట్ సభ్యులే బహిరంగంగా చెప్తున్నారు.